హ్యాకథాన్స్ లో బెనిఫిట్స్ ఏంటి, ఎలా చేయాలి హ్యాకథాన్స్ లో పార్టిసిపేషన్, అంటే హ్యాకథాన్ లో నా యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి అండ్ నా మిస్టేక్స్ ఏంటి. సో వీటి గురించి ఇన్ డెప్త్ డీటెయిల్ గా తెలుసుకుందాం. సో వాచ్ చేయండి. హలో ఎవ్రీవన్, అసలు నేను ఈ వీడియోలో చెప్పబోయేది ఏంటంటే హ్యాకథాన్స్ అంటే ఏంటి, అసలు హ్యాకథాన్స్ లో మనం ఎలా అప్రోచ్ అవ్వాలి, అసలు చాలా కొలాబరేషన్స్ అనేది జరుగుతాయి. సో మీరు హ్యాకథాన్స్ లో పార్టిసిపేట్ చేస్తే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ని బిల్డ్ చేసుకోవచ్చు అండ్ మీరు ఐటీ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ తో ఎలా కొలాబరేట్ అవ్వాలి, ఈ కైండ్ ఆఫ్ నేచర్ లో మీరు థింక్ చేస్తారు. సో మీకు కోడింగ్ వస్తే సరిపోదు, కొలాబరేషన్ ఎలా అవ్వాలి అనేది మీకు తెలియాలి. సో నేను ఒక ఫ్యూ పాయింట్స్ అనేది నేను రాస్తున్నాను, సో దాని ప్రకారంగా ఫాలో అవుదాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి వాట్ ఈజ్ హ్యాకథాన్. అసలు హ్యాకథాన్ అంటే ఏంటి అసలు మనకు తెలియదు. అసలు హ్యాకథాన్ లో ఎలా అప్రోచ్ అవ్వాలి, అసలు హ్యాకథాన్ అంటే ఏంటి ఇవన్నీ మనకు తెలియదు. సో హౌ కెన్ వి అటెండ్ హ్యాకథాన్, సేమ్ ఇందాక నేను చెప్పాను, మనం అసలు ఎలా అటెండ్ అవ్వాలి, హ్యాకథాన్స్ లో పార్టిసిపేట్ ఎలా అవ్వాలి అండ్ ప్రోగ్రామింగ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉండాలా అనేది కూడా ఒక పాయింట్. సో ప్రోగ్రామింగ్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా మనకు ఉండాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ నేర్చుకుంటే పైథాన్ ఒకటి నేర్చుకుని ప్రోగ్రామింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుందా, లేదా ఫ్రంట్ ఎండ్ కూడా తెలియాలా. సో ఈ కైండ్ ఆఫ్ నేచర్ లో మనం డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్, రివార్డ్స్ వస్తాయా లేదా, అంటే హ్యాకథాన్స్ లో బెనిఫిట్స్ ఏంటి అసలు హ్యాకథాన్ లో. సో ఈ కైండ్ ఆఫ్ నేచర్ లో నేను చెప్తాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, అసలు వేర్ టు డూ హ్యాకథాన్, అంటే ఎక్కడ మనం చేయాలి హ్యాకథాన్ ని, అసలు ఏ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మనకి హ్యాకథాన్స్ లో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి హౌ టు డూ హ్యాకథాన్, అసలు మనం ఎలా చేయాలి హ్యాకథాన్స్ లో పార్టిసిపేషన్, అంటే కమ్యూనికేషన్ ఉండాలా, కొలాబరేషన్ ఉండాలా, లెర్నింగ్ స్కిల్స్ ఉండాలా, ఇలాంటి యొక్క కాన్సెప్ట్స్ మనకు తెలియదు. అండ్ లాస్ట్ పాయింట్ వచ్చేసరికి అది నా ఎక్స్పీరియన్స్ అండ్ మిస్టేక్స్. సో హ్యాకథాన్ లో నా యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి అండ్ నా మిస్టేక్స్ ఏంటి, సో వీటి గురించి ఇన్ డెప్త్ డీటెయిల్ గా తెలుసుకుందాం. సో వాచ్ చేయండి. సో నౌ మనం తెలుసుకుందాం అసలు ఏంటి అసలు హ్యాకథాన్ అనేది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి వాట్ ఈస్ ఏ హ్యాకథాన్. అసలు హ్యాకథాన్ అంటే ఏంటి, హ్యాకథాన్ అనేది సో ఆల్గరిథం స్టేట్మెంట్స్ ని నీవు సాల్వ్ చేయాలి. సో దానికోసం ఒక అల్గరిథం స్టేట్మెంట్స్ ని సాల్వ్ చేయడానికి ఒక హ్యాకథాన్ అనే ప్లాట్ఫామ్ మీకు యూస్ఫుల్ గా ఉంటదని చెప్పి చాలా మంది ఈ కైండ్ ఆఫ్ నేచర్ లో మీకు హ్యాకథాన్ అనేది కండక్ట్ చేశారు. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హ్యాకథాన్. సో సెకండ్ పాయింట్ వచ్చేసరికి హౌ కెన్ అటెండ్ హ్యాకథాన్. అసలు మనం హ్యాకథాన్ లో ఎలా అటెండ్ అవ్వాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి నువ్వు పలానా బిల్డింగ్ కట్టాలనుకుంటున్నావు. సో ఏ కైండ్ ఆఫ్ వెబ్సైట్ నువ్వు సెర్చ్ చేయాలి. సో దట్ ఈస్ ద పర్పస్. సో అలాగా నువ్వు సెర్చ్ చేస్తే నీకు ఏ ప్లాట్ఫామ్ లో హ్యాకథాన్ అనేది అటెండ్ అవ్వాలనుకుంటున్నావో నీకు తెలుస్తుంది. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హ్యాకథాన్ రీసెర్చింగ్. థర్డ్ పాయింట్ వచ్చేసరికి ప్రోగ్రామింగ్ ఎక్స్పీరియన్స్. అసలు ప్రోగ్రామింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పైథాన్ నేర్చుకున్నావు, దానిలో నీకు ఒక ప్రోగ్రామింగ్ ఎక్స్పీరియన్స్ ఉందా, నువ్వు ఏ కైండ్ ఆఫ్ వేరియబుల్స్ యూజ్ చేసి, ఇఫ్ స్టేట్మెంట్, ఈ కైండ్ ఆఫ్ కండిషన్ స్టేట్మెంట్స్ యూజ్ చేసి నువ్వేమన్నా ప్రాజెక్ట్ వర్క్ చేసావా, ఈ కైండ్ ఆఫ్ లెవెల్లో నీకు వస్తే నువ్వు హ్యాకథాన్ లో అటెండ్ అవ్వడానికి నువ్వు అర్హుడివి. ఎందుకనంటే నువ్వు హ్యాకథాన్ లో ఏ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ లేకుండా నువ్వు అటెండ్ అయితే నీకు అసలు ఏమీ అర్థం కాదు. బట్ ఎక్స్పీరియన్స్ ఉంటే నీకు ఇంకొక బెనిఫిట్ వస్తుంది. ఎందుకంటే అవతల వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ అల్గరిథం స్టేట్మెంట్స్, ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, నీకు ఒక ఐడియా వచ్చి నువ్వే థింక్ చేసి నువ్వు ఎలాగా నీ ఐడియాని ఇంప్లిమెంట్ చేసుకుని కోడ్ రూపంలో రాస్తావో నీకు ఐడియా వస్తుంది. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ప్రోగ్రామింగ్ ఎక్స్పీరియన్స్. సో ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి చాలా బాగుంటది అనమాట. ఎందుకంటే చాలా వరకు చాలా మంది ఎదురు చూసేది ఇదే, బెనిఫిట్స్ ఆఫ్ హ్యాకథాన్. అసలు మనకి ఏ కైండ్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి హ్యాకథాన్ లో మనం కనుక పార్టిసిపేట్ చేస్తే అంటే, రివార్డ్స్ వస్తాయి, గిఫ్ట్ వాచెస్ వస్తాయి, స్వాగ్స్ వస్తాయి. స్వాగ్స్ అంటే నథింగ్ బట్ మీకు ఒక గిఫ్ట్ వాచెస్ లైక్ క్యాప్స్ కానీ, ఈ కైండ్ ఆఫ్ ప్రైజ్ మనీస్ కానీ, ఇలాంటివన్నీ మీకు వస్తాయి. సో ఈ కైండ్ ఆఫ్ బెనిఫిట్స్ అనేది మీకు వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే లెర్నింగ్ ఆపర్చునిటీస్ వస్తాయి. అండ్ ఐటీ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ మీరు ఎలా మీట్ అవ్వగలరో మీకు ఒక ఐడియా వస్తుంది, మీటింగ్ ఆపర్చునిటీస్ వస్తాయి. అండ్ ఇంటర్వ్యూలో ఫేస్ చేసే ఒక కాన్ఫిడెన్స్ అనేది మీకు వస్తుంది. అండ్ నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ కూడా మీకు బాగా ఎబిలిటీగా మీకు స్కిల్ అవ్వగలరు.
అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ బెనిఫిట్స్ కనుక మీరు నేర్చుకోగలిగితే, సో నా 5th పాయింట్ వచ్చేసరికి వేర్ టు డూ హ్యాకథాన్. అసలు మనం హ్యాకథాన్ అనేది ఏ ప్లాట్ఫామ్ లో చేయాలో మనకు తెలియాలి కదా. సో నీ కోడింగ్ వస్తే నువ్వు ఏ ప్లాట్ఫామ్ లో చేయాలి అనేది నీకు తెలియాలి. సో నేను కొన్ని వెబ్సైట్స్ నేమ్స్ చెప్తాను. సో వాటిల్లో మీకు నచ్చిన ప్లాట్ఫామ్ లో బేసిక్ అండ్ బిగినర్ లెవెల్లో మీరు చేసుకోవాలంటే ఈ 10 వెబ్సైట్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో వీటిల్లో చేస్తే చాలు మీరు. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి దేవ్ పోలియో, దీనిలో చేసి, అండ్ ఇంకోటి ఏంటంటే దేవ్ పోస్ట్, ఇంకా చాలా ఉన్నాయి, అన్స్టాప్ ఇంటర్న్షిప్, హ్యాకర్ ఎర్త్. సో ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో నేనైతే రీసెర్చ్ చేసిన ప్రకారంగా బిగినర్ లెవెల్ కి వెళ్ళాలి అంటే ఈ 10 వెబ్సైట్స్ లో ఎక్కడ అప్లై చేసుకున్న ప్రాబ్లం లేదు. నా ఫేవరెట్ అయితే అన్స్టాప్ ఇంటర్న్షిప్. సో అది చాలా వరకు బాగుంటది. సో నేనైతే అదే చెప్తాను, నా బెస్ట్ విష్ అయితే అదే. సో దట్స్ ఆల్. కమింగ్ టు ద 6th పాయింట్, హౌ టు డూ హ్యాకథాన్. అసలు మనం హ్యాకథాన్ ఎలా చేయాలి? సో హ్యాకథాన్ లో మనం కోడింగ్ వస్తే సరిపోదు కదా. సో సమ్ కైండ్ ఆఫ్ పాయింట్స్ మనకి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఏ విధంగా సాల్వ్ చేస్తున్నావు అంటే, ఒక ప్రాబ్లం స్టేట్మెంట్ ఇస్తే అది ఏ కన్వేయబుల్ లో సాల్వ్ చేస్తున్నావో నీకు తెలియాలి. దట్ ఈస్ ద 2nd పాయింట్. అండ్ 3rd పాయింట్ వచ్చేసరికి టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళకి ఇది పర్పస్ ఏంటంటే టైం మేనేజ్మెంట్ అనేది, నువ్వు ఒక పని చేస్తుంటే దానిలోనే స్టిక్ ఆన్ అయిపోవాలి. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ టైం మేనేజ్మెంట్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి నెట్వర్కింగ్. నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హ్యాకథాన్ లో 1 by 1 నెట్వర్కింగ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే కనెక్షన్స్ బిల్డ్ అవుతాయి. నువ్వు కొలాబరేటివ్ గా వేరే వాళ్ళకి కూడా ఆన్సర్ చేయగలవు. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ నెట్వర్కింగ్. నువ్వే ఒక టీమ్ లీడ్ అవ్వచ్చు. ఇది లాస్ట్ పాయింట్ వచ్చేసరికి, నువ్వే ఒక టీమ్ లీడ్ అవ్వచ్చు. సో నువ్వు ఎలా టీమ్ లీడ్ అవుతావు అని అంటే, నీకు ఒక బెస్ట్ అప్రోచ్ అంటే ఈ కైండ్ ఆఫ్ నేను ముందు చెప్పిన పాయింట్స్ అన్ని నువ్వు కనుక కరెక్ట్ గా ఫ్లో గా మూవ్ ఆన్ అయిపోతే నువ్వు ఒక టీమ్ లీడ్ అయ్యే అవకాశం కూడా ఉంటది. So that is the purpose of team lead to achieve the success. That's all. So now coming to the 7th point. 7th point అంటే ఏం లేదు, నా యొక్క ఎక్స్పీరియన్స్ అండ్ మిస్టేక్స్. హ్యాకథాన్ లో ఏం చేయాలి, ఎలా లెర్న్ చేసుకోవాలి, నా ఎబిలిటీ, నా స్కిల్స్, అండ్ నేను నా టైం మేనేజ్మెంట్, అందరితో ఎలా నెట్వర్కింగ్ గా ఉండాలి. సో ఈ కైండ్ ఆఫ్ నేచర్ లో నేను ఎక్స్పీరియన్స్ పొందాను అనమాట హ్యాకథాన్ లో. అండ్ నా మిస్టేక్స్ వచ్చేసరికి ఏంటంటే, నేను వర్కింగ్ ప్రాసెస్ వచ్చేసరికి వాళ్ళు ఇచ్చిన టైంలో కాకుండా విత్ ఇన్ లేట్ టైంలో చేశాను. సో దట్ ఈస్ ద పర్పస్ ఏంటి అంటే, ఇక్కడ నాకు మిస్ అయింది ఏంది, టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ అనేది అందుకే చాలా ఇంపార్టెంట్ అనేది. సో నీకు ఒక వర్క్ ఇస్తే ఆ టైం మేనేజ్మెంట్ లోపు నువ్వు కంప్లీట్ చేయగలిగితే నీది బెస్ట్ పార్ట్ అవుతుంది. బట్ నాకు అక్కడ ఛాన్స్ వచ్చినా నేను యూటిలైజ్ చేసుకోలేకపోయాను. సో నాకు ఆ మిస్టేక్ అనేది దానిలో కనపడిపోయింది. సో ఆ కైండ్ ఆఫ్ మిస్టేక్స్ అనేది నువ్వు కూడా చేయకూడదు. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, లాస్ట్ వరకు చూస్తున్నారంటే ఈ వీడియోలో మీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరికిందని నాకు అర్థమవుతుంది. అండ్ ఇంతవరకు పార్టిసిపేట్ చేయగలరు అంతవరకు పార్టిసిపేట్ చేయండి. బెస్ట్ పార్ట్ మీ ఎఫర్ట్ మీరు పెట్టండి, నేను సపోర్ట్ చేస్తా. కామెంట్స్ లో పెట్టండి ఐ కెన్ డూ హ్యాకథాన్ లేదా హ్యాకథాన్ అనే కామెంట్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి అండ్ మీ రిలేటివ్స్ లో ఎవరైనా కజిన్స్ గానీ సిస్టర్స్ గానీ ఎవరైతే ఉంటారో, వాళ్ళు ఎడ్యుకేషన్ లో ఉన్నారో, ఐటీ ఇండస్ట్రీకి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో, సో వాళ్ళందరికీ షేర్ చేయండి. సో ఇది ఒక ఎగ్జాంపుల్ అవుతుంది. ఈ కైండ్ ఆఫ్ మిస్టేక్స్, ఈ కైండ్ ఆఫ్ ఈ ఇన్ఫర్మేషన్ నేను తప్ప ఇంకెవరు ఇవ్వలేదని నేను చెప్పను. బట్ ఈ మేజర్ పాయింట్స్ అనేది గుర్తుపెట్టుకొని మీరు హ్యాకథాన్ లో పార్టిసిపేట్ అవ్వండి. సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. అండ్ మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బై బై.